హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాదా బైనామాపై గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఎప్పటి నుండి ఎదురు చూస్తున్నటువంటి సాదా బైనామాకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సువర్ణ అవకాశం అయితే కల్పించింది. ఇదే ప్రభుత్వం గతంలో సాదా బైనామా గురించి ఇచ్చిన నియమ నిబంధనల్లో రైతులలో కలవరం రేకెత్తించింది. ఇప్పుడు ఆ నిబంధనలను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ నిబంధనల గురించి ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు గనుక మన ఛానల్‌కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి మీ దగ్గరలో ఉన్న రైతులకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్నటువంటి సాదా బైనామాలకు గతంలో క్లియరెన్స్ ఇచ్చింది రాష్ట్ర హైకోర్టు. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నియమ నిబంధనలో రైతులలో ఆందోళన అయితే పెంచింది. దీంతో ఆందోళన పడే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అయితే తెలిపింది. ఎవరైతే సాదా బైనామాల మీద ఆశలు పెట్టుకుని ఉన్నారో వారి ఆశలు నెరవేర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనల ద్వారా రైతులు తమ భూమిని ఈజీగా పట్టా అయితే చేసుకోవచ్చు. గత నిబంధనలు చూసుకుంటే సాదా బైనామా భూములు పట్టా భూములుగా మారాలి అంటే ఎవరైతే అమ్మారో వారి దగ్గర నుంచి అఫిడవిట్ అయితే తీసుకురావాల్సి వచ్చేది. ఆ అఫిడవిట్ తీసుకొని వస్తేనే రైతులకు సాదా బైనామా భూములు పట్టా భూములుగా మారతాయి అని చెప్పడంతో రైతులు ఆందోళన చెందారు. ఎందుకంటే ఆ నిబంధన తిరిగి స్వాధీనం పరచుకునేలా అయితే తీసుకొచ్చింది. కాబట్టి దాన్ని ఇప్పుడు మారుస్తూ కొత్త నిబంధనను అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనల ప్రకారం ఇకపై దరఖాస్తు చేసేటప్పుడు భూమిని బదిలీ చేసే వ్యక్తి అఫిడవిట్ సమర్పించాల్సిన అవసరం లేదు. దరఖాస్తుదారుడి సెల్ఫ్ డిక్లరేషన్ అఫిడవిట్ సరిపోతుంది. తప్పుడు సమాచార పత్రాలు ఇస్తే రిజిస్ట్రేషన్ రద్దు చేసి క్రిమినల్ కేసులో నమోదు చేస్తారు. భూభారతిలో నమోదు ముందు ఎవరైనా అభ్యంతరాలు తెలిపేందుకు 30 రోజుల గడువు ఉంటుంది. 5 ఎకరాల లోపు భూమి ఉన్నవారికి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఎవరైనా ఇంకా ఈ నిబంధన గురించి తెలుసుకోకపోతే వెంటనే మీ దగ్గరలోని రైతులకు తెలియజేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కొరకు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రభుత్వం అందిస్తున్నటువంటి స్కీమ్స్ మరియు సబ్సిడీ పథకాల గురించి, ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ని ఎప్పటికప్పుడు విజిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్.